దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి, చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది. మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశంని 3.5 సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన. గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారిని వేస్తే ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారిని వేసిన. మేము పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ, ఒక ఉన్నతమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరయ్యా అంటే ఆర్ఎంపీ డాక్టర్ను పెట్టినరా. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపీ డాక్టరు, డిప్యూటీ తహసీల్దారు, ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా. ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన, అతని చదువు, అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా. అట్లాంటి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను, ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్ళను సభ్యులుగా చైర్పర్సన్స్గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణ లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా యూనివర్సిటీలకు సంవత్సరాల కొద్ది వైస్ ఛాన్సలర్లు లేరు. మనం వచ్చిన తర్వాత 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా ఇవాళ యూనివర్సిటీలలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీలను అన్నిటిని కూడా ఇవాళ ఫిలప్ చేయాలని ఆ వైస్ ఛాన్సలర్స్కు మనం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ వివరాలన్నీ మీతో పంచుకుంటున్నా అంటే గత ప్రభుత్వం ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని ఇస్తామని చెప్పిండ్రు. 10 సంవత్సరాలైన మండలాలలో 30 పడకలు రాలే, నియోజకవర్గాలలో 100 పడకలు రాలేదు. మెడికల్ కాలేజీలు ఇస్తే అత్తా పత్తా లేదు. బోర్డన్ ఉంది, జీవోనన్ ఉంది, కానీ అది ఎక్కడుందో ఎత్తుకుతే ఎక్కడ కనిపించదు. అట్లాంటి అగమ్య గోచరం నుంచి విద్యాశాఖను, వైద్య శాఖను బయటికి తీసుకొచ్చి విద్యాశాఖ స్వయంగా నేనే పర్యవేక్షిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు పర్యవేక్షిస్తూ ఈరోజు ఈ మంచి నిర్ణయాలు తీసుకున్నాము. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తున్నది. నేను ఈరోజు గుర్తు చేయదలుచుకున్నా, ప్రతివాడు ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ, ఆనాడు ప్రభుత్వ వైద్యానికి వెళ్తే పోయినవాడు పోయినట్టే మళ్ళీ వస్తాడో రాడు అని సినిమాల్లో పాటలు పెట్టి నువ్వు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అపోలో, యశోద లాంటి కార్పొరేటు ఆసుపత్రుల్లో శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని 2005-06 సంవత్సరంలో 2 లక్షల రూపాయలు ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే దళితులు, ఆదివాసులు, గిరిజనులు, బలహీన వర్గాలు, నిరుపేదలైన మైనారిటీలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అందించానాడు. పేదవాళ్ళను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం దాన్ని దెబ్బతీస్తే మేము వచ్చిన ఎంబడే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని ఇవాళ తెలంగాణ పేదలకు అందిస్తున్నాం. ఇవాళనే మా అధికారులు నాకు సమాచారం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్కి
మొదటి సంవత్సరంలో 835 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. ఇది చరిత్రలోనే రికార్డు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 450 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు రాజీవ్ మన సీఎం రిలీఫ్ ఫండ్లో. కానీ ఈ 11 నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు 830 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే ఇదందరూ మీరు అందించిన సహకారం, మీరందరూ అండగా నిలబడబట్టే ఈ గొప్ప నిర్ణయాలు మేము చెయ్యగలిగినము. అందుకే మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చిన 104, 108 అంబులెన్సులు తెచ్చిన, ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక్కసారి 108కు డయల్ చేస్తే మనకు అంబులెన్సులు ఏ మూలకైనా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇలా కొనసాగిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే ఇప్పుడు చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సింది ఉంది. నియామకాలే కాకుండా మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మా విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మేం చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించినాం. పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్న రవాణా శాఖలో ఇప్పటికీ 1,15,00,000 మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే 3,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు కట్టింది. ఆడబిడ్డలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో అనా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది, మీ ప్రభుత్వం ఇచ్చింది. ఇంటికెళ్ళి అమ్మని అడగండి, ఆర్టీసీ బస్సులో అనా పైసా లేకుండా ప్రయాణం చేస్తుందో లేదో. ఇక్కడున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కి ఇంటికి పోయేటప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఒక్క పైసా అడుగుతారేమో. ఇది మా కమిట్మెంట్. ఇవాళ పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికైనా ఉచిత విద్యుత్తు. మరి పట్టణాలలో ఉండే పేదలకు లేదా అంటే పేదవాళ్ళకు కూడా విద్యుత్తు భారం పడకుండా టీవీ పెట్టుకున్నా, ట్యూబ్ లైట్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల వరకు ఇవాళ పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. 50 లక్షల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది. 500 రూపాయలకు సిలిండర్ కూడా 50 లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఈ విధంగా రైతు రుణమాఫీ మొన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం. 21,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే. మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా. 2 లక్షల లోపల రుణం ఉన్న